రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఎవరికి అర్థం కాదు. మొన్నటిదాకా మెగా ఫ్యామిలీని దుమ్మెత్తిపోసిన వర్మ ఇప్పుడు రివర్స్ గేర్ వేశాడు. నాగబాబును ఉద్దేశించి తాను ఇంతకు ముందు చేసిన కామెంట్లకు సారీ చెప్తూ ట్విట్టర్లో పోస్ట్ పెట్టాడు. చిరంజీవి లాంటి అన్నయ్య తనకు ఉంటే తను మాట్లాడిన లాంటి మాటలకు తానైతే కొట్టేవారిని వ్యాఖ్యానించాడు. నాగబాబు మంచోడు కాబట్టి మాటలతో వదిలేశారని వ్యాఖ్యానించాడు. నాగబాబుకు మనస్ఫూర్తిగా సారీ అంటూ ట్వీట్ చేశాడు. రామ్ గోపాల్ వర్మ గత 4-5 రోజుల నుంచి పశ్చాత్తాప బాటలో ట్వీట్లు పెడుతున్నాడు. తాను ఓడ్కా మత్తులో అనేక కామెంట్లు చేశానని, ఇప్పుడు వాటికి బాధపడుతున్నానని వర్మ 2 రోజుల క్రితం వ్యాఖ్యానించాడు. వినాయకుడి భక్తులకు సారీ చెప్తూ ట్వీట్ పెట్టాడు. అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. వర్మలో ఈ మార్పు ఎన్నాళ్ళలో చూడాలి. ఓడ్కాను అమితంగా ప్రేమించే వర్మ దానిని ఇక వదిలేస్తున్నట్టు కూడా ప్రకటించాడు. ఈ డ్రింక్ మత్తులో ఎన్నో కాంట్రవర్సీ స్టేట్మెంట్లు చేసినట్లుగా తెలిపాడు. తనకు ధైర్యం ఉంది కాబట్టి తన తప్పులను ఒప్పుకుంటున్నట్లుగా వర్మ తెలిపాడు. అలాగే విద్యుత్ జమాల్ టైగర్ షాపై చేసిన పోస్టులకు కూడా సారీ చెప్పాడు. మొత్తం మీద వర్మ ఇప్పుడు పశ్చాత్తాప బాటలో నడుస్తున్నాడు. ఇది ఎన్ని రోజులుంటుందో వర్మకే తెలియాలి. రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఎవరికి అర్థం కాదు. మొన్నటి వరకు మెగా ఫ్యామిలీని దుమ్మెత్తిపోసిన వర్మ ఇప్పుడు రివర్స్ గేర్ వేశాడు. నాగబాబును ఉద్దేశించి తాను ఇంతకు ముందు చేసిన కామెంట్లకు సారీ చెబుతూ ట్విట్టర్లో పోస్ట్ పెట్టాడు. చిరంజీవి లాంటి అన్నయ్య తనకు ఉంటే తాను మాట్లాడిన మాటలకు తానైతే కొట్టేవారిని వ్యాఖ్యానించాడు. నాగబాబు మంచోడు కాబట్టి మాటలతో వదిలేశాడని వ్యాఖ్యానించాడు. నాగబాబుకు మనస్ఫూర్తిగా సారీ అంటూ ట్వీట్ ముగించాడు. రామ్ గోపాల్ వర్మ గత 4-5 రోజుల నుంచి పశ్చాత్తాప బాటలో ట్వీట్లు పెడుతున్నాడు. తాను ఓడ్కా మత్తులో అనేక కామెంట్లు చేశానని, ఇప్పుడు వాటికి బాధపడుతున్నానని వర్మ 2 రోజుల క్రితం వ్యాఖ్యానించాడు. వినాయకుడి భక్తులకు కూడా సారీ చెబుతూ ట్వీట్ పెట్టాడు. అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. వర్మలో ఈ మార్పు ఎన్నాళ్ళలో చూడాలి. ఓడ్కాను అమితంగా ప్రేమించే వర్మ దానిని ఇక వదిలేస్తున్నట్టు కూడా ప్రకటించాడు. ఈ డ్రింక్ మత్తులో ఎన్నో కాంట్రవర్సీ స్టేట్మెంట్లు చేసినట్టుగా తెలిపాడు. తనకు ధైర్యం ఉంది కాబట్టి తన తప్పులను ఒప్పుకుంటున్నట్టు వర్మ తెలిపాడు. అలాగే విద్యుత్ జమాల్ టైగర్ షాపులపై చేసిన పోస్టులకు సారీ చెప్పాడు. మొత్తం మీద వర్మ ఇప్పుడు పశ్చాత్తాప బాటలో నడుస్తున్నాడు. ఇది ఎన్ని రోజులుంటుందో వర్మకే తెలియాలి. ట్విట్టర్లో కాంట్రవర్సీ కామెంట్లు పెట్టడం, కాంట్రవర్సీ పోస్టులు పెట్టడం వర్మకు చాలా సాధారణం. రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఎవరికి అర్థం కాదు. మొన్నటి వరకు చిరంజీవి ఫ్యామిలీని దుమ్మెత్తిపోసిన వర్మ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నాడు. నాగబాబును ఉద్దేశించి తాను ఇంతకుముందు చేసిన కామెంట్లకు సారీ చెబుతూ ట్విట్టర్లో మరో పోస్ట్ చేశాడు రామ్ గోపాల్ వర్మ. చిరంజీవి లాంటి అన్నయ్య తనకుంటే తాను మాట్లాడిన మాటలకు తానైతే కొట్టేవారిని వ్యాఖ్యానించాడు. నాగబాబు మంచోడు కాబట్టి మాటలతో వదిలేశాడని వ్యాఖ్యానించాడు. నాగబాబుకు మనస్ఫూర్తిగా సారీ అంటూ ట్వీట్ ముగించాడు వర్మ. రామ్ గోపాల్ వర్మ గత 4-5 రోజుల నుంచి పశ్చాత్తాప బాటలో ట్వీట్లు పెడుతున్నాడు. గతంలో తను చేసిన ట్వీట్లకు బాధపడుతున్నట్లుగా, పశ్చాత్తాపడుతున్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తాను ఓడ్కా మత్తులో అనేక కామెంట్లు చేశానని, ఇప్పుడు వాటికి బాధపడుతున్నానని వర్మ 2 రోజుల క్రితం వ్యాఖ్యానించాడు. వినాయకుడి భక్తులకు కూడా సారీ చెప్తూ ట్వీట్ పెట్టాడు. అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. వర్మలో ఈ మార్పు ఎన్నాళ్ళలో చూడాలి. ఓడ్కాను అమితంగా ప్రేమించే వర్మ దానిని ఇక వదిలేస్తున్నట్టుగా కూడా ప్రకటించాడు. ఈ డ్రింక్ తాగిన మత్తులో ఎన్నో వివాదాస్పద స్టేట్మెంట్లు చేసినట్టు వర్మ తెలిపాడు. తనకు ధైర్యం ఉంది కాబట్టి తను తప్పులను ఒప్పుకుంటున్నట్లుగా వర్మ తెలిపాడు. అలాగే విద్యుత్ జమాల్ టైగర్ షాపులపై చేసిన పోస్టులకు కూడా వర్మ సారీ చెప్పాడు. మొత్తం మీద వర్మ ఇప్పుడు పశ్చాత్తాప బాటలో నడుస్తున్నాడు. ఇది ఎన్ని రోజులుంటుందో వర్మకే తెలియాలి.